ప్రియమైన సహోదరి సహోదరులారా, పోయిన క్రిస్మస్ నుండి ఈ క్రిస్మస్ వరకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అనేక వరములు, అలాగే మనకు కావలసినటువంటి అనేక విషయములను ఆయన సన్నిధికి తీసుకొచ్చేటువంటి విషయములు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు మన మనసులో మెదలాడాలి. ఎందుకంటే ఆయన రక్షకుడై పుట్టినది మన కోసము, మన జీవితంలో సంతోషాన్ని కలిగించటము, మనందరికీ ఆనందాన్ని కలిగించటము, మంచి మనసుతో ఎవరెవరైతే ఆయన సేవిస్తారో, ఆయన ప్రార్థిస్తారో వారందరికీ కూడా సంతోషం కలుగుతుంది అంటూ దేవదూతలే ఆనాడు గానం చేశారు. అటువంటి మంచి పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భముగా మనకున్నటువంటి అనేక విషయములను బాబయేసు పాదముల వద్ద ఉంచుదాం. ఆయన అనుగ్రహంతో ఈ వచ్చే సంవత్సరం అంతా కూడా అనేక విధములుగా మనకు సంతోషకరంగా ఉండాలని, స్వస్థతకరంగా ఉండాలని, అనుగ్రహపూరితంగా ఉండాలని ఆయన ప్రార్థిద్దాం. నిజానికి అర్ధరాత్రే మనం ఎందుకు ఇక్కడ సమావేశం అవుతాం? దానికి కారణం ఏమిటి అని అంటే, సరిగ్గా 12 గంటలకు ఈరోజు గడిచిపోతుంది, ఈరోజు అయిపోతుంది. 12 గంటల తర్వాత క్షణం నుండి కొత్త రోజు ప్రారంభమవుతుంది. అంటే 25వ తారీఖు ప్రారంభమవుతుంది. 25వ తారీఖున ప్రభు పుట్టాడని నమ్ముతున్నాం. ఆ రోజున మొదటి క్షణాల నుండి మనము దేవుని స్తుతించాలి. మొదటి క్షణాల నుండి ఏ క్షణం కూడా మనం కోల్పోకూడదు. ఎందుకంటే అది పవిత్రమైన రోజు, ప్రభు పుట్టినటువంటి రోజు. అందుకని ఆ మొదటి క్షణాల నుండి దేవుడిని స్తుతించాలి, ఆరాధించాలి. ఆనాడు దేవదూతలు గానం చేసినటువంటి ఆ గొప్ప గానం, దివిలో దేవునికి మహిమాన్విత దేవునికి మహిమ, భూమిలో మంచి మనస్సు గలవారికి శాంతి అన్నటువంటి ఆ గానం మనమందరం చేయాలి అంటూ ఆ మొదటి క్షణాలను ఆస్వాదించడానికి మనం సమావేశమయ్యాం. ఆ మొదటి క్షణాలలో మనం నిజానికి మన గ్లోరియా పాడుతాం. ఆ గ్లోరియాలు, ఆ మాటలు అందరూ కూడా ఉచ్చరిస్తాం, ఆ మాటలు అందరూ పలుకుతాం. ఆ క్షణాల నుండి దేవుని మనం స్తుతించాలి. మన పెద్దవారు నిజానికి ఆ తర్వాత సాయంత్రం కూడా దివ్యప్రసాద సందీపు, దివ్యప్రసాద ఆశీర్వాదంతో మన రోజు ముగిస్తారు. అలా ఉండేది పూర్వకాలం. అంటే రోజంతా కూడా పవిత్రమైనది, రోజంతా కూడా మనం ఆస్వాదించదగినది అన్నటువంటి గొప్ప భావం మనలో ఉండాలి. అటువంటి ఆలోచనతో ఈ అర్ధరాత్రి ఇక్కడ సమావేశమై పవిత్రమైన ఆ రోజు 25వ తారీఖును స్మరించుకుంటూ ప్రభు జన్మించినటువంటి ఆ రోజు మనం అందరం ఆస్వాదిస్తూ సంతోషపడుతూ ఇక్కడ సమావేశమయ్యాం. అందుకు దేవుని స్తుతిస్తూ ఈ యొక్క దిగుబడి వచ్చిన సుఖం